జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను మీ ఉదయ్ కిరణ్. వెల్కమ్ టు చిత్రగుప్త్. మన దేశంలో ఉంటూ మన దేశం తింటూ పరాయి దేశస్తునికి పక్కన వండేటువంటి కొంతమంది భారత్లో చాలామంది అయ్యారు. భారతదేశం రూపాయతో పోల్చుకుంటే ఆ దేశ రూపాయ విలువ ₹3.50. అలాంటి పరిస్థితులలో, అలాంటి కోణంలో ఒక యూట్యూబర్గా పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి, 4 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఒక వ్యక్తి, మరి ఇండియాకు సంబంధించినటువంటి సబ్స్క్రైబర్లా లేకపోతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్లా తెలియదు, కానీ మొత్తానికైతే ఆమె ఏం వీడియో పెట్టినా లచ్చలు కూర్చున్నట్టు కూర్స్తాయి. 1 మిలియన్ అనేది చీప్. ఆమెకు పెట్టిన ఒక 5 నుంచి 10 గంటల 1 మిలియన్ వ్యూవర్షిప్ ఇట్లా పడిపోతారు టక్కుమని. ఏ వీడియో చేసినా ఎవరు ఉదయ్ భాయ్ అంటే ఆల్రెడీ ట్రెండింగ్ టాపిక్ జ్యోతి మల్హోత్రా. అసలు హైదరాబాద్ టు హర్యానా టు హైదరాబాద్ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ టార్గెట్ ఉగ్రవాదులకు చెప్పింది సికింద్రాబాదేనా లేక హైదరాబాదా? హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉన్నది, హై అలర్ట్ ప్రకటించింది. నిన్న ఉగ్రవాద మూలాలు, ఐసిస్ సంబంధించినటువంటి మూలాలు, నిన్న బోయిగూడకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఆపరేటర్ సమీర్ దొరికిండు. తర్వాత ఈ యొక్క జ్యోతి మల్హోత్రాతో ఏంది అసలు హైదరాబాద్ సంబంధం ఏంది, వందే భారత్ ఏంది, ఇక్కడ మోడీ ఏంది, ఇక్కడ టెర్రరిస్ట్ ఏంది, చార్మినార్ ఏంది అని మాట్లాడుతూ ఉన్నారు కదా. అనుకుంటున్నటువంటి తరుణంలో జ్యోతి మల్హోత్రా హర్యానా టు సికింద్రాబాద్, ఉగ్రవాదుల చేతిలో హైదరాబాద్, తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నామంటే ఈ వ్యక్తి ఉన్నారు చూసారా, జ్యోతి మల్హోత్రా అనేట ఆమె వందే భారత్ సంబంధించినటువంటి ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ దాంట్లో ఈమె క్రియాశీలక పాత్ర పోషించి వ్లాగ్ చేయడము, అవన్నీ చేయడము ఈమె వీడియోలలో అప్లోడ్ చేసింది. నరేంద్ర మోడీ గారు ఏదైతే వందే భారత్ సంబంధించినటువంటి ప్రయత్నం చేసారో దాంట్లో వందే భారత్ ప్రారంభించినప్పుడు ఈమె సికింద్రాబాద్ వచ్చింది. ఈమె ఏం చేయించిందంటే ఇదే వందే భారత్లో ఎలా పోవచ్చు, ఎలా ఎంట్రీ అవ్వచ్చు, అసలు ఈ వందే భారత్ ట్రైన్లకు ఎట్లా పోవాలి, ఏ టికెట్ తీసుకుంటే దీంట్లో లగ్జరీ ఉంటుంది, ఇవన్నీ ఒక కామన్గా కనిపించినాయి మనకి ఇన్ని రోజులు. సెక్యూరిటీ ఎక్కడెక్కడ ఉంటారు, మెట్రో ఈ యొక్క వందే భారత్లో ఏడా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ఎంతమంది ఎక్కుతుర్రు, ఎంతమంది ఎక్కొచ్చు, ఇవన్నీ కూడా ఒక వ్లాగర్ లాగా మనకు చూపెట్టే ప్రయత్నం చేసింది జ్యోతి మల్హోత్రానా లేకపోతే భారత్ మలమూత్రమా? ఒక హర్యానాలో పుట్టినటువంటి పేదింట్లో పుట్టినటువంటి బిడ్డ ఈరోజు ఈ డ్రెస్సింగ్ సెన్స్ తోటి, ఈమె డ్రెస్సింగ్ సెన్స్ నేను తప్పంటలేను, ఈ యొక్క ఆర్థిక విలువలు అమాంతం ఒక పెద్ద స్థాయికి ఎదిగిపోయింది. ఇండోనేషియా, పాకిస్తాన్, ఇతర దేశాల్లో తిరుగుతూ వ్లాగులు చేసేంతవరకు ఎదిగిపోయింది. తర్వాత సరే యూట్యూబ్ ఇన్కమ్ వస్తే ఎంత వస్తుంది? అందరూ నా అన్వేషణ కారు కదా, అందరూ మిస్టర్ బీస్ట్ కాదు కదా, అందరూ జర్మన్ కుక్క ధ్రువ్ రాతి కాదు కదా. చాలామందికి చాలా విధాలుగా డౌట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతా ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే పాకిస్తాన్కి అంటే ఏమి ఎందుకు పోతుంది? పాకిస్తాన్ పోయినటువంటి ఇండియా గలిన్ అనార్కలి బజార్ ఆఫ్ లాహోర్ పాకిస్తాన్కి అఫీషియల్గా ఒకసారి పోయింది, అన్అఫీషియల్గా ఒకసారి పోయింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వాలతో కానీ అక్కడ ఉన్నటువంటి ఎంబసీ సంబంధించినటువంటి హై కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ కానీ వీళ్ళ అధికారులతో చాలా సన్నిహితంగా ఉండేటువంటి జ్యోతి మల్హోత్రా పూర్తి స్థాయిలో భారత్కు సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసింది. ఇక్కడ చేసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసింది. మొత్తానికి ఇక్కడ పాకిస్తాన్ వీధులలో తిరుగుతూ పాకిస్తాన్ అట్లుంది ఇట్లుంది అని చూపించేటువంటి జ్యోతి మల్హోత్రా ఏకంగా భారత్కు సంబంధించినటువంటి ఎక్కడ సేఫ్టీ ప్లేస్ ఉన్నది, ఎక్కడ మనం అటాక్ చేయొచ్చు, ఉగ్రవాదులకు ఊతం పోసింది జ్యోతి మల్హోత్రా. ఇలాంటి వ్యక్తిని ఏం చేద్దాం చెప్పండి ఫ్రెండ్స్. నేను చెప్పిన వందే మాతరం కూడా వాడు సరే ఒక ముస్లిం అమ్మాయి అంటే కాదు, ఒక హిందూ సాంప్రదాయంగా ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈ యొక్క జ్యోతి మల్హోత్రా డబ్బులకు కుక్క బిస్కెట్లకు ఎట్లయితే ఆశపడుతుందో అట్లా ఆశపడి, సరే ఆశపడ్డదంటే ఒక అమెరికాతో ఆశపడ్డదో, పాకిస్తాన్ విలువ మన రూపాయి కింద ₹3.50. మన రూపాయి తీసుకుపోతే ఆడ ₹3.50 అవుతుంది, మనం 1000 తీసుకుపోతే 3500 అవుతుంది ఆడ. అలాంటి పరిస్థితి అయినా కూడా పాకిస్తాన్కి అమ్ముడు పోయారంటే ఏముందిరా భయ్ పాకిస్తాన్లో? ఆ పాకిస్తాన్ వాడు ఏమిచ్చిందని వాడిచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు కుక్కల్లాగా ఎగబడి ఇక్కడ జ్యోతి మల్హోత్రానే కాదు, ఒక టైలర్, ఒక స్వీట్ షాప్ ఓనర్, ఒక గప్చుప్ బండి ఓనర్, అంటే ఎంత ప్రమాదంలో ఉన్నది భారత్.
వీళ్ళందరూ కూడా దాదాపు తొవ్వే కొద్ది బయటికి వస్తూనే ఉన్నారు. మరి కేంద్ర వర్గ నిఘాలు ఇప్పుడు ముమ్మరం చేసినది. అరే ఇంతకుముందు చేసి ఉంటే ఇదే పరిస్థితి రాకపోతుండే కదా, ఈ పరిస్థితి ఉండకపోతుండే కదా. మొత్తానికి ఇక్కడ ఇగో ఈమె కానీ లాహోర్ పోయింది. ఇగో ఇక్కడ మ్యాప్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏరియాలో ఈమె తిరుగుతున్నట్టుగా ఆమె పోస్ట్ చేసినటువంటిదే మనకు సంబంధించి. ఈమెనే జ్యోతి మల్హోత్రా. ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తానీ రైల్వే వాగా బార్డర్ టు పంజా సాహిబ్ వయా లాహోర్ డే వన్లో ఆమె పాకిస్తాన్ తిరిగింది. పాకిస్తాన్కి ఎందుకు పోయి అంటే అన్అఫీషియల్గా ఒకసారి పోయింది ఫ్రెండ్స్. అన్అఫీషియల్గా ఒకసారి పోయింది. అన్అఫీషియల్గా పోయినప్పుడు ఏం చెప్పింది, అన్అఫీషియల్గా పోయినప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది పాకిస్తాన్కి అనేది పెద్ద ట్విస్ట్గా మారింది. అయితే మరొకటి ఈమెకు సంబంధించినటువంటి ఛానళ్ళు చూడురి, అసలు ఎవ్వరికి రావు ఇంతగానం వ్యూవర్షిప్. ప్రతి ఒక్క వ్లాగర్ ఉన్నాడు, ప్రతి ఒక్క వ్లాగర్కి ఇంతగానం వ్యూవర్షిప్ రావే. పాకిస్తాన్కి పోయినప్పుడు 380K 3,80,000, 1.1 million 2 months ago, 191K. జ్యోతి మల్హోత్రా ఛానల్ ఇది. ఇండియన్ గర్ల్ ఇన్ లాహోర్ పాకిస్తాన్, ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోరింగ్ లాహోర్ పాకిస్తాన్ 191,000. ఇండియన్ గర్ల్ పాకిస్తాన్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ అంటూ కటాస్ రాజ్ టెంపుల్కి సంబంధించి 181K. ఇక్కడ కోల్కతాకి స్పెషల్ దాదా బౌడీ అంటూ ఎవరికి రావే. పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రతి వీడియో లక్షలలో పోయింది. ప్రతి వ్లాగర్ పాకిస్తాన్ పోయిన లక్షలలో వస్తాయి. కాకపోతే ఇంత అసలు మన భారతదేశ అంటే ఈమె ఏం చేస్తుందంట అంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వీడియోలు తీస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్ వందే భారత్ ఉంది. సికింద్రాబాద్ డేంజర్లు ఎందుకున్నది, హైదరాబాద్ డేంజర్లు ఎందుకున్నది అంటే ఈమె ఒక వీడియో తీసింది. ఇక్కడ ఇట్లా వందే భారత్ వస్తుంటుంది. వందే భారత్ నుంచి ఏడ ఎంట్రెన్స్ ఉంది, ఫస్ట్ క్లూ ఇస్తుంది. తర్వాత ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లలో ఎక్కువగా ఉంటారు, ఏ ప్లేస్లో తక్కువగా ఉంటారు అనేది సెకండ్ క్లూ ఇస్తుంది. తర్వాత వందే భారత్లోకి పోయినాక ఉగ్రవాదులు ఎంటర్ అయ్యి చంపే అవకాశం ఉంటే ఎలా చేయొచ్చు అనే దాని మీద లోపల ఏమైనా సెక్యూరిటీ ఉందా అనేది ఒకటి. తర్వాత వందే భారత్ ఎక్కడెక్కడ ఎన్ని క్షణాలలో ఆగుతుంది, ఏ స్టేషన్లో ఆగుతుంది అనేది 4 క్లూలు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా అంతా మొత్తానికి మేము దాంట్లో వీడియోలో బంధించి అప్లోడ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 3,80,000 కావచ్చు, 1.1 million కావచ్చు, 191K కావచ్చు, ఇక్కడ 181K కావచ్చు, ఇదంతా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యూవర్షిప్పే మ్యాక్సిమం టు మ్యాక్సిమం. దీంట్లో ఈమె ఏం చేసింది, ఎంబసీకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఎవరైతే అఫీషియల్ ఉన్నాడో అంతోటి కొన్ని రోజులు ఇంకా సంసారి మాటలు, సొక్కమైన మాటలు, సహజీవనాలు ఇవన్నీ ఉంటాయి చూసిరా, అవన్నీ చేసింది అనేది ఒక స్టోరీ బయటకు వస్తూ ఉన్నది ఈమె మీద. మరి వాని వల్ల హనీ ట్రాపులు చేసి మన నుంచి డాటా గుంజుతూ ఉన్నారు. అదే హనీ ట్రాపులు చేసి మన భారతీయ అమ్మాయిలను పట్టుకొని మన భారతీయ అమ్మాయిలతోటి మనను గుంజే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక విషయం ఇగో ఇక్కడ పాకిస్తాన్ హై కమిషన్ ఏం చెప్పింది జ్యోతి మల్హోత్రా విషయంలో అంటే, ఆన్ ది అకేషన్ ఆఫ్ ద నేషనల్ డే ఆఫ్ పాకిస్తాన్ చార్జ్డ్ అఫైర్స్ మిస్టర్ సాద్ అహ్మద్ వార్చి రిక్వెస్ట్ ది ప్లెజర్ టు కంపెనీ ఆఫ్ MS జ్యోతి టు రిసిపియేషన్ ఇఫ్తార్ డిన్నర్. ఎప్పుడు ఇది 2028 మార్చ్ 2024 ఫ్రమ్ 8:15 to 20:30 హియర్ అని చెప్పి అవర్స్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ఇఫ్తార్ దావత్లకు ఈమె ఒక చీఫ్ గెస్ట్గా పోయింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇఫ్తార్ దావత్కి పాకిస్తాన్ హై కమిషను ఒక లెటర్ రిలీజ్ చేసింది. అదే ఆమె పేరే MS జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్లో ఉన్నటువంటి హై కమిషన్ జ్యోతికి ఒక లెటర్ ప్యాడ్ మీద ఈమెను వస్తుంది, ఈమెను చూసుకోండి అని చెప్తా ఉన్నారంటే ఎంత ఘనంగా స్వాగతిస్తున్నారంటే ఈమె ఎంత పెద్ద లీకులు ఇచ్చి ఉంటుంది పాకిస్తాన్కి మన దేశం నుండి ఎంత పెద్ద లీకులు ఇచ్చి ఉంటుంది. అలాంటి లీకులు ఇచ్చినటువంటి తరుణంలో ఇంకో ఫోటో ఈడే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎంబసీ ధనీష్ ఎక్స్పెల్డ్ పాక్ ఎంబసీ అఫీషియల్ జ్యోతి మల్హోత్రా అరెస్టెడ్ యూట్యూబర్ అంటూ కూడా జ్యోతి వాజ్ రిపోర్టెడ్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ఇషాన్ ఉర్ రహీమ్ అలియాస్ ధనీష్ ఒకసారి గుర్తు చూసుకోండి. ధనీష్ హిందూ పేరు ఇది. ఇక వీడి పేరు వీడి హిందూ పేరు ధనీష్ అని పెట్టుకున్నాడు. ఎందుకు అంటే ముస్లింలలో ఇలాంటి పేర్లు ఉండవు. ఇక్కడ అలియాస్ అని ఉడికిచ్చారు.
ఈశాన్ ఉర్ రహీం రహీం, ఈయన పేరు అసలైన పేరు ఈశాన్ ఉర్ రహీం. ఇటు పాకిస్తాన్ సంబంధించినటువంటి హై కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ హై కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తితో ఈమె ప్రేమాయణం నడిపిందా, లేకపోతే ఇంకేమైనా నడిపిందా, లేకపోతే దోస్తానా చేసిందా, ఏదో చేసి భారత్ సంబంధించినటువంటి సామాన్య ప్రజల మీద వీళ్ళ సంతోషాల కోసం ఈమె మరి పాకిస్తాన్ పోతే బొట్టు పెట్టుకోదు, మనమన్నా పెడదాం, ఈమెకు పెద్ద బొట్టు పెడదాం తిలకం. తర్వాత వీళ్ళ నాన్న ఏమంటాడు అంటే, నిన్నటి వరకు పాకిస్తాన్ పోయింది అని మాకు తెలియదు నా బిడ్డ, ఈయననే ఆ యొక్క గొప్ప పుత్రికకు జన్మనిచ్చినటువంటి గొప్ప తండ్రి, మహాయోధుడు మల్హోత్రా గారి తండ్రి గారు. అయితే ఏమంటాడు అంటే, షీ మేడ్ వీడియో ఎట్ హోమ్, ఫాదర్ టెల్స్ ఆన్ కెమెరా. ఆమె ఇంట్లో వీడియోలు చేసుకునేది, తర్వాత పాకిస్తాన్ పోయిందని మాకు తెలియదు అంటే అన్నటువంటి మాటలు నిన్నటి వరకు ఉండే. ఈరోజు రిపబ్లిక్ సంబంధించినటువంటి ఛానల్, అంటే దాని గ్రూప్ ఆఫ్ ఛానల్, ఒక ఛానల్ వెళ్ళి మరి మీకు తెలుసా అంటే, నా బిడ్డ అమాయకురాలు, నా బిడ్డకు ఏం తెలియదు, నా బిడ్డను మోసం చేసారు, నా బిడ్డను కావాలని ఇరికిస్తున్నారు, ఎదుగుదల తట్టుకోలేక అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి పాకిస్తాన్ పోయిందంట కదా మీ బిడ్డ అంటే, అవును పోయింది, నాకు తెలుసు అన్నాడు. నిన్నటి వరకు తెలియదు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు తెలుసు అంటున్నాడు. ఇంత ఆర్థిక లావాదేవీలన్నీ ఒకసారి బయటికి గుంజితే జ్యోతి మల్హోత్రా భాగవతం బయటపడుతుంది ఫ్రెండ్స్. జ్యోతి మల్హోత్రా భాగవతం ఇంకేం ఇచ్చింది అసలు ఈమె జ్యోతి మల్హోత్రా ఈమెనే. జ్యోతి మల్హోత్రా షీ విజిటెడ్ కటాస్ రాజ్ టెంపుల్, రోడ్ లగ్జరీ పాక్ బస్, స్పై నెట్వర్క్ అండర్ పాక్ హై కమిషన్, న్యూఢిల్లీ సస్పెక్టెడ్. జ్యోతి విజిట్స్ టు కాశ్మీర్, పాక్ బిఫోర్ అటాక్ బీయింగ్ ప్రాబ్డ్ అంటూ ఒకటి తీసుకొని వచ్చారు కదా. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, భారత్ పహల్గామ్ మీద దాడి జరిగిన తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన తర్వాత ఎవడైతే వాడు పాక్ హై కమిషన్కి కేక్ తీసుకొని పోయిండో, మన రిపోర్టర్లు, మన జర్నలిస్టులు ఎవరు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కేక్ ఎందుకు తీసుకుపోతున్నావు అంటే సమాధానం చెప్పకుండా పోయిండో, వాడు వచ్చేసి మన జ్యోతి మల్హోత్రా ఫ్రెండ్ అంట. జ్యోతి మల్హోత్రాతో క్లోజ్ ఉన్నటువంటి కొన్ని విజువల్స్ కూడా దొరికినాయి. అంటే ఎప్పటి నుండి నడుస్తూ ఉన్నది అసలు 4 లక్షల సబ్స్క్రైబర్ల నుండి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? ఈమె ఏమని మాట్లాడుతుంది, పహల్గామ్ అటాక్ తర్వాత ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మేము ఇదంతా పూర్తి స్థాయిలో భారత బలగాలకు సంబంధించినటువంటి దాంట్లో లోపాలు, సెక్యూరిటీ చక్కగా లేకనే ఈరోజు జరిగిందంటారు. ఇక్కడ ఇంటర్నల్ స్లీపర్ సెల్గా ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రా ఇంత మలమూత్రాల కోసం తమ మలమూత్రాన్ని తామే బంకర్లలో తాగుతారు కదా ఈ పాకిస్తానీలు, ఆ మలమూత్రం కోసం జ్యోతి మల్హోత్రా తమ స్థాయి తగ్గించుకొని భారతమ్మ ఒడి నుండి పాకిస్తాన్ ఒడికి పోయింది. ఇమీడియట్గా ఈమెను హర్యానాలో కూర్చోటి చెంపల వల్ల కొడుతుంటే ఇవన్నీ నగ్న సత్యాలు బయటకు వచ్చినాయి. ఈ కాశ్మీర్ అటాక్ ఏదైతే పహల్గామ్ అటాక్ ఉన్నదో, పహల్గామ్ అటాక్ కంటే ముందు 2-3 నెలల ముందు పహల్గామ్ పోయింది. ఈమె పూర్తి స్థాయిలో సంచరించింది. ఆ యొక్క వీడియోను పాకిస్తానీలకు పంపడం వల్ల ఆమె పంపిందా లేకపోతే అప్లోడ్ చేసినాక వాళ్ళు చూస్తుర్రా తెలియదు అన్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి రా ఫుటేజ్ అనేది పోయి ఉంటుంది. ఈమె ఒక పెద్ద వ్లాగర్ లాగా పెద్ద గ్రూప్ నేర్చుకొని ఆమె ఒక స్థాయిలో తీసినటువంటి వీడియోను అప్లోడ్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఊతం పోసింది, ఉగ్రవాదులకు ఛాన్స్ దొరికింది. ఎస్, పహల్గామ్ మీద మనం ఈ సైడ్ నుంచి పోతే అటాక్ చేయొచ్చు, ఈ ఏరియా నుంచి పోతే అటాక్ చేయొచ్చు అనేది క్లియర్గా అర్థమైంది. ఈమె పోయిన కొన్ని రోజులకే పహల్గామ్ అటాక్ జరిగింది. అందుకే జ్యోతి మల్హోత్రాను ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత ఇక ఈమె ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది, ఆమె పేరు సేనాపతి, ప్రియా సేనాపతి ఆర్ పూజా సేనాపతి, ఒడిశాకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే హర్యానా టు ఒడిశా ఎంత లాంగ్, కానీ ఒడిశా టు కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొన్ని ప్రాంతాలలో కొంతమంది వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి సేనాపతి ఉండొచ్చు. ఆమె పేరు బహుశా బయట ఎక్కడ రాలేదు, కానీ చిత్రగుప్త్ అన్ని ఛానల్లో చూసి అసలు ఏంటి నగ్న సత్యం అని చెప్పి నిజమైన వార్తను తీసుకొని వచ్చింది మీ ముందరికి. ఒడిశా టు హర్యానా ఎంత లాంగ్ అండి, ఒకసారి ఈ డిస్టెన్స్ గ్యాప్ చూడండి. ఒడిశాలో ఒకటి దొరికిండు, ఉత్తరప్రదేశ్లో టైలర్ చేసుకుంటుండు, వెస్ట్ బెంగాల్ కొన్ని ఏరియాలలో చాలా ఈ స్లీపర్ సెల్స్ అందరు దొరుకుతూ ఉన్నారు. ఇన్ని రోజులు మరి అధికారులు ఎందుకు నిద్రపోయే ప్రయత్నం చేశారు ఈ విషయంలో? సికింద్రాబాద్లో ఎందుకు అటాక్ అవుతుంది అనే డౌట్ ఉందా అంటే, ఈమె పోయినటువంటి 2023లో ఈమె వందే భారత్ ఓపెనింగ్కి వచ్చింది. తర్వాత రోజుకు ఉగ్రమూలాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.
దీనికి వెనుక ఏమైనా ఈ వందే భారత్కి వచ్చినప్పుడు ఏమైనా రిలీజ్ చేసిందా వీడియోలు? అసలు పాక్ హై కమిషన్తో ఈమె పరిచయం ఎలా ఏర్పడింది? మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఆర్థికంగా ఎంత లాభపడ్డారు? ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి విషయం ఉంది. కాకపోతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకా స్లీపర్ సెల్స్ రూపంలో ఉన్నారు. స్లీపర్ సెల్స్ రూపంలో ఉండడంతో దయచేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో అనుమానితంగా కనిపించినటువంటి వ్యక్తులు కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మన ప్రాణాలను వాళ్ళ ప్రాణంగా తీసేసి పీల్చుకు తినే రాక్షసులు ఉన్నారు. హైదరాబాద్ హై అలర్ట్ జోన్, ఇంకా ఉగ్రమూకలు దాడి జరిగిన హైదరాబాద్లో ఉగ్రమూలాలు కనిపిస్తాయి. దయచేసి మీ యొక్క అప్రమత్తంగా ఉండి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళే అమ్ముడు పోయినప్పుడు ఇలాంటి వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులే ఇంకా ఎంతమంది ఉన్నారో ఏందో తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ ఉదయ్ కిరణ్.